హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అన్షివాడ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బెల్లం సున్నుండలు నేతితో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. తయారు చేస్తూ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, చూసారుగా, ఇది సున్నుండల పిండి. మినపగుళ్ళు కేజీ తీసుకున్నాం. దానిలో బియ్యం కలిపి చక్కగా బాగా రంగు వచ్చేటట్టుగా వేపండి. ఎంత రంగు వచ్చేటట్టుగా వేపితే అంత బాగుంటుంది సున్నుండల పిండి. చక్కగా నిదానంగా కనీసం 20 నిమిషాల పైన పడుతుంది వేపడానికి. ఇలా వేపి ఆరబెట్టుకున్న తర్వాత మేము సున్నుండల పిండి పట్టించి దానిలో బెల్లం తీసుకొని ఇలా చక్కగా జల్లించుకున్నాము. విడివిడిగా బెల్లం పొడి మార్కెట్లో దొరుకుతుందంటే అది తీసుకున్నాము. తీసుకొని ఈ సున్నుండల పిండి కిలో 100 గ్రాములు మొత్తం అవుతుంది కదా, దానికి బియ్యంతో కలిపి ముందుగా బియ్యం సాయిగుళ్ళు ఎక్కువసేపు వేపిన తర్వాత బియ్యం వేసుకొని ఎగుడు కలిపి వేపాలి. మనకి కిలో వస్తుంది పిండి. కిలో 600 బెల్లం తీసుకున్నాం మేము. కావాలని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు మీరు. దానికి ఆయిల్ ఒక నెయ్యితో చేసుకోవచ్చు, ఆయిల్తో చేసుకోవచ్చు అండి. మేము నెయ్యితో చేసాము. ఇది 600 గ్రాములు నెయ్యి తీసుకున్నాము. సరిపడా వెక్కించి బాగా మదాయించి ఇచ్చి కొద్దిసేపు పక్కన పెట్టి స్టార్ట్ చేసాము. ఇలా మనకి రుచికరమైన సున్నుండలు ఇలా స్వీట్ షాప్లో లాగా మీకు తయారవుతాయి. ఇది మేము ఒక ఆర్డర్కి తయారు చేస్తామండి. ఇగో ఇలా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడానికి, ఫంక్షన్కి ఇవ్వడానికి తయారు చేస్తాం సున్నుండలు. చూసారు కదా, ఇది ప్రాసెస్. ఇది షాప్లో జరిగే ప్రాసెస్ ప్రకారం మీకు చెప్పాను నేను. దాంట్లో తయారు చేసుకోండి. దీనిలో మీరు బాగా వేపుకోవడంలోనే సున్నుండల టేస్ట్ అంటూ ఉంటుందండి. వేపుకోవడంలోనూ ఈ కలిపే దీనిలోనూ ఉంటుంది. మీరు సరిపడా టైట్ మీద కలిపి పక్కన పెట్టుకొని జాగ్రత్తగా నెయ్యి ఎక్కించుకోండి. తర్వాత జారిపోద్ది లడ్డు సున్నుండ, తర్వాత నూనె కారినట్టుగా అయిపోతుంది. అందుకనే సరిపడా ఎక్కించుకుంటూ చేయండి. ఇలా మీకు రుచికరమైన సున్నుండలు మీకు సిద్ధమవుతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.